Like video please. Watch full video please. Subscribe please. Preview video. హ్యాపీ బర్త్డే. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్ బర్త్డే వీడియో ప్రీవ్యూ అండి. వీడియో మాత్రం నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్నా పీసెట్ మరో ఎఫెక్ట్ పీసెట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అలా అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. మీ నోటిఫికేషన్ లేకపోతే పెట్టడం వాటర్ మాట్లాడింది అలాగే మన టెలిగ్రామ్ పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎడిషన్ మొత్తం ప్రివ్యూ అండి, మీరు చూడాలనుకుంటాము టెలిగ్రామ్ అలాంటి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్, అక్కడ నుండి మీరు ప్రివ్యూ అని చూడొచ్చు. మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంపోర్ట్ చేసుకున్న బిట్నా పీసెట్ ఏం చేస్తున్నా ముందు బిట్నా పీసెట్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బిట్మార్క్స్ ఓపెన్ చేయడం కానీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే నాకు ఫోన్ అండ్ మిస్ మ్యాచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే నాకు ఫోన్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేస్తున్నారంటే ఫస్ట్ హ్యాపీ బర్త్డే లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేస్తాం, ఎడిట్ టెక్స్ట్ ఉంది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు ఈ కింద డౌన్ యారో కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, ఫస్ట్లో క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫోన్స్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తున్న ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోన్ ఆ లొకేషన్ ఫోన్ ఉంటుంది కదా, ఇట్లా ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్ వచ్చినాక ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇంపోర్టెడ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంపోర్టెడ్ ఫోన్ చూపిస్తుంది, ఆ ఫోన్ అనేది క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఒకసారి ఫోన్ రాకపోతే ఏం చేస్తాడు, గ్రీన్ కలర్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి, వచ్చేస్తుంది ఫోటో. మనం ఏం చేస్తారు, సెకండ్ లేయర్ ఇస్తుందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫోన్ యాడ్ చేసుకుని ఆల్రెడీ చూపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ మనకు. మన గ్రీన్ కలర్ ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఫోన్ వచ్చేస్తుంది. ఈ విధంగా థర్డ్ డిస్క్కి అది అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోతే ఏం చేస్తాను ఫ్రెండ్, అక్కడ మాకు ఇక్కడ చూడండి, కరెక్ట్గా చూడండి 04:20 సెకండ్ నుండి మొత్తం బిట్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ మార్క్ మొత్తం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే చెప్తాను, యాడ్ చేసుకోండి. 04:20 సెకండ్ వచ్చేయండి, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడికి గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ వెళ్ళిపోయి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫోటోస్, మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ ఫోటో ఏ విధంగా ఏం చేస్తారంటే ఫోటోస్ సెట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో వస్తుంది. ఏం చేస్తారంటే ప్లస్ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో వస్తుంది. ఒక్కొక్కసారి మనకి చిన్న ఇమేజ్ అనేది చిన్న వస్తుంది. ఏం చేస్తారంటే మళ్ళీ ఇమేజ్ 3D పక్కన ఐకాన్ కనిపిస్తుంది, 3 డాట్స్ రౌండ్ సర్కిల్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది, ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ ఆర్ ఉంది ఐకాన్ క్లిక్ చేసుకోండి. కట్టేస్తే బిట్ మార్క్స్ వచ్చేసేయండి, ఐకాన్ కనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేయడం కట్ అయిపోతుంది. మళ్ళీ మీరు బిట్ మార్క్స్ వచ్చేసేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ అక్కడ బిట్ మార్క్స్ వచ్చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి, రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఒకటి ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్, ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేసాను. ఈ విధంగా మనం కరెక్ట్ బిట్ మార్క్స్ ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలి ఫ్రెండ్. ఎలా చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసిన షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఉంది, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే కూడా 2 ఇమేజెస్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ ఉంది లెఫ్ట్లో క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఎఫెక్ట్ చూడండి ఎలా పేస్ట్ చెప్తారు మీరు. ఇక్కడ చూడండి మనకు 04:20 సెకండ్ ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్లో క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ టైప్ క్లిక్ చేయండి. పేస్ట్ చేయండి, ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. ఇంకేం చేస్తారంటే ఒక ఇమేజ్ వదిలిపెట్టండి, ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ వదిలిపెట్టండి, ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేంజ్ చేస్తారంటే మధ్యలో ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఇంకొక ఇమేజ్కు ఎఫెక్ట్ అని పే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఈ విధంగా ఎండ్ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్లో సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. చూడండి మధ్యలో ఒక ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్లో క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఈ విధంగా మధ్యలో ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజెస్కు ఈ ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా సెకండ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, వీడియో సెట్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెట్ మీ హై డివైజ్ నుండి 1080 పెట్టుకోండి, లో డివైజ్ నుండి 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.
తర్వాత ఏం చేస్తారంటే స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకండి, వీడియో సపోర్ట్ అవుతుంది మీరు.